నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళి ఇంటర్లాక్ చేయాలి. చేతి వేళ్ళల్లో చేతి వేళ్ళు పెట్టి ఆ చేతుల్ని పైకెత్తుతూ బాగా సాగదీస్తూ శ్వాసని తీసుకుంటూ 2 పాదాల్ని మడమల్ని పైకెత్తుతూ వేళ్ళ మీద నిల్చుంటూ ఆసన స్థితిలో అలానే ఉండాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోండి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి. 1 నుంచి ఒక 2-3 శ్వాసలు ఆసన స్థితిలో తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ మడమల్ని కిందకి దించుతూ 2 చేతుల్ని పక్క వైపు నుంచి కిందకి దించాలి. ఒక దీర్ఘమైన శ్వాసని తీసేసుకోవాలి. రావాలి ఆసన స్థితిలో 1 నుంచి ఒక 5 శ్వాసలు నిదానంగా తీసుకుంటారు. ఆ శ్వాసని నెమ్మదిగా విడిచిపెడతారు. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతారు. నెమ్మదిగా వదిలేయండి. మన పరిసరాల్లో వినిపించే అన్ని శబ్దాలు వినండి. ముఖ్యంగా యోగా అనేది నెమ్మదిగా తీసుకోవాలి. ఉత్తాన మండూకాసన. మన ఊపిరితిత్తుల్ని బాగా ఎక్స్పెండ్ చేయండి. శ్వాస నాళాలు నెమ్మదిగా ఆసన స్థితిలో శ్వాసను తీసుకోండి. శ్వాసని నిదానంగా విడిచిపెట్టండి. నెమ్మదిగా 2 చేతుల్ని పైకి తీసుకుంటూ చేతుల్ని నెమ్మదిగా సైడ్స్ నుంచి కిందకి దించాలి. గొప్ప సంపద యోగా. అటువంటి యోగా ఈరోజు సుమారు 150 దేశాల్లో చాలా గౌరవంతో ఆ యోగాని కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్నారు. మరి అలాగే మన భారతీయులు కూడా మన సంస్కృతిని గౌరవించుకుంటూ మన భవిష్యత్తు కోసం మానసికంగా శారీరకంగా భారతీయులు అందరూ కూడా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో యోగాని ప్రతి ఒక్కరు కూడా అభ్యసించాలి. ఈరోజు ఒక మూవ్మెంట్ లాగా గత 10 సంవత్సరాలుగా ఎప్పటి నుంచి అయితే ఒక ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నడుస్తుందో అప్పటి నుంచి ఒక ఉద్యమ రూపంలో భారతదేశంలో కూడా ఒక కొత్త రూపంలో ముందుకు వచ్చింది. దానికి ముఖ్యంగా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సింది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు భారతదేశం ఒక బలమైనటువంటి దేశంగా గత 10 సంవత్సరాలుగా ముందుకు నడిచింది. మొన్న కూడా చూశారు, ఉగ్రవాదులు కూడా మన భారతదేశం మీద దాడి చేస్తే దాని ప్రతిఫలం ఏ రకంగా ఉంటుందనేది మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక విజయవంతమైనటువంటి ఆపరేషన్తో మనం ప్రపంచానికి అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలకు కూడా మనం తెలియజేశాం. అలాగే మరొక పక్కన శాంతిని కూడా ప్రమోట్ చేసేటటువంటి దేశం మన భారతదేశం. యోగాని ప్రమోట్ చేసే దేశం, ఆరోగ్యాన్ని ప్రమోట్ చేసే దేశం. అటువంటి యొక్క యోగా మనమందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసే విధంగా అందరూ కూడా చేయాలి. అదే ఈ యోగాంధ్ర కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ జూన్ 21వ తేదీన ప్రధానమంత్రి గారు మన విశాఖపట్నం నగరానికి వచ్చి ప్రపంచం మొత్తం కూడా చూసే విధంగా రికార్డు స్థాయిలో 5 లక్షల మంది పార్టిసిపేషన్తో ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమం కూడా మన విశాఖపట్నం నగరంలో చేస్తున్నాం. మరి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ యొక్క కార్యక్రమాలని పరిశీలిస్తూ చాలా గ్రాండ్గా చేయాలని ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది. దానికి ముందుగా ఇలాంటి యోగాంధ్ర కార్యక్రమాలు ప్రతి జిల్లాలో మంచి మంచి ప్రదేశాల్లో ఈరోజు పెట్టుకొని ప్రమోట్. మెడని తలని నేలపైన పెడుతూ నడుమును వీలున్నంత వరకు పైకెత్తండి. మీ శరీరంలో వెన్నెముకకు ఇటువంటి ప్రాబ్లం ఉన్న ఈ ఆసనంతో అది సరిచేస్తుంది. నడుము నొప్పిని చాలా చక్కగా తగ్గించే ఆసన సేతుబంధాసన. ఒక వంతెన మాదిరిగా మన దేహాన్ని తీసుకురావాలి. నెమ్మదిగా శ్వాసని విడిచిపెడుతూ